హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. బ్యాట్ కోసం బాలుడు హత్య చేసినట్లు నిర్ధారించారు. ఇంట్లో చొరబడి సోదరుడి ఎంఆర్ఎఫ్ బ్యాట్ ను చోరీ చేస్తుండగా సహస్ర అడ్డుపడడంతో ఆమెను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే తన కూతుర్ని చంపిన వాడు బాలుడు కాదని క్రూర మృగమని సహస్ర తండ్రి కృష్ణ అంటున్నారు. తన కూతురుకు జరిగినట్లే నిందితులకు శిక్ష పడే వరకు తన ఆత్మ శాంతించదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు ఎవరైనా కఠినంగా శిక్షించాలంటున్న సహస్ర తండ్రి కృష్ణతో మా ప్రతినిధి ఆనందరావు ఫేస్ టు ఫేస్. దేశమంతటా కూడా సంచలనం సృష్టించిన కూకట్పల్లి సహస్ర హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హత్య చేసింది ఎవరో కాదు, ఒక 10వ క్లాస్ చదువుతున్న బాలుడు తెలిసేటప్పటికీ పోలీసులు ఎంతో నిర్వహిపోయారు. ఒకసారి మనం వాళ్ళ తండ్రి గారు మన దగ్గర ఉన్నారు. తండ్రి గారి దగ్గర అడిగి ఆయన ఆవేదన ఏంటో తెలుసుకుందాము. ఆయనకు అసలు ఏం న్యాయం కావాలో, ఆయన ఏం కోరుకుంటున్నారు అనేది. చంపింది ఒక బాలుడు కాదు, వాడొక క్రూరుడు. వాటిని కఠినంగా శిక్షించాలి. ఈ చట్టాలు, ఈ శిక్షలు ఏది కూడా పనిచేయవు. ఇవన్నీ 4 రోజుల నుండి పోయేటివి అని చెప్పి అంటున్నారు తండ్రితో అడిగి తెలుసుకుందాం. అసలు సార్ చెప్పండి, అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీ పాపకి శిక్ష జరిగిన దానికి మీకు న్యాయం జరిగిందంటారా? నా పాపకు జరిగిన న్యాయానికి ఇప్పటివరకు న్యాయం జరగలేదు. వాడిని కలవలేదు, వాడిని చూడలేదు. వాడొక కురుడు. వాని మాత్రం ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను. వాడిని చింపేయాలి. వాని మాత్రం వానికి లైఫ్ ఇస్తే మాత్రం 10 మంది నష్టపోతారు తప్ప ఎవరు బాగుపడరు సార్. వాడి వల్ల 10 మంది నష్టపోతారు. వాని మా బస్సులో అందరూ షాకింగ్ లో ఉన్నారు. మా బస్సు వాళ్ళందరూ అసలు వీడు చేస్తాడా అందరూ షాకింగ్ లో ఉన్నారు సార్. అందరు మీసాలకు రాని ఒక 10వ సంవత్సరం బాలుడు ఇంత హత్య పొడిగట్టాడంటే ఎవరు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ. అయితే అతడు మరీ ఇలాగే అతన్ని వదిలేస్తే రేపు పొద్దున్న తయారై ఒక నరహంతుడుగా తయారవుతారని చెప్పేసి వాళ్ళ తండ్రి అంటున్నారు. సార్ చెప్పండి. వాడు చిన్నోడు కాదు, వాడు మేజర్ మైండ్. వాడు చిన్నోడని మీరు గ్రహిస్తే మీ అందరిది తప్పది. వాడు చాలా పెద్దోడు. వాడి మైండ్ సెట్ పెద్దది, వాడి ఆలోచన పెద్దది. వాడు మేజరే కాబట్టి వాడిని ఎన్కౌంటర్ చేయమని కోరుతున్నాను. ఇంకేం లేదు. నా పాపకు న్యాయం జరగాలంటే వాడిని ఎన్కౌంటర్ చేయండి. గత ప్రభుత్వంలో ఒక అమ్మాయికి జరిగిన న్యాయము నా పాపకు జరగాలని చెప్పి నేను కోరుతున్నాను. దొంగతనానికి వచ్చిన బాలుడు ఒక 2 రోజుల ముందే స్కెచ్ వేసుకున్నాడు అంటే వాడి మెంటాలిటీ ఎలా ఉంటుందని మనం ఊహించవచ్చు. అయితే సార్ మీకు ఎప్పటి నుంచి పరిచయం అబ్బాయి? నాకు పరిచయం లేదు సార్, నాకేం పరిచయం లేదు. బాబుకు వాడు కింద క్రికెట్ ఆడుతుండే గల్లీలో. అందరు ఫ్రెండ్స్ అందరు ఆడతారు కాబట్టి వాడు వచ్చి ఆడుతుండే. వాడు ఒక పెద్ద గాడిది ఆడు, చిన్నోడేం కాదు, పెద్ద గాడిది ఆడు. వాడు చిన్నోడు అంటే అందరూ ఓకే మైనర్ అంటారు. వాడొక పెద్ద గాడిది ఇప్పట్లో అందరూ మైనర్ మీడియా కూడా మైనర్ అంటారు. తప్పు, ఇది చాలా తప్పు. వాడొక పెద్ద వరిష్ఠ క్యాండిడేట్ ఆడు. వాడిని మాత్రం ఎట్లా శిక్షిస్తారంటే ఎన్కౌంటర్ అనే చేయండి, లేకపోతే తగలబెట్టేయండి సార్. వాడిని నిలదీసి తగలబెట్టండి అంతే. ఇది క్రికెట్ బ్యాట్ కోసం వచ్చిన ఇష్యూ అని అంటున్నారు. ఈ క్రికెట్ బ్యాట్ అసలు ఏంటి సార్? క్రికెట్ బ్యాట్ గురించి ఏంటి అసలు? క్రికెట్ బ్యాట్ అంటే వాళ్ళు క్రికెట్ తీసుకున్న బాబుకు క్రికెట్ బ్యాట్ ఇప్పించాను ఒక 2 వీక్స్ కింద. క్రికెట్ బ్యాట్ ఇప్పిస్తే వాడు ఏ విషయంలో గొడవ పడ్డారో నాకు తెలియదు. నేను మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాను. నా విషయం నేను ఒకసారి అడిగినా, ఏమైంది బ్యాట్ ఇట్లా మొత్తం ఇది పైన కవర్ తీసుకొని వచ్చినాడే, ఏం సపోర్ట్ చేయలేడు. నేను కూడా అడగలేదు. ఆ విషయంలో నేను అంతగా ఆరాధియలేవు అని పట్టుకొని. సార్ ఇప్పుడు ఇంట్లో నుంచి దొంగతనం అయింది. మీ ఇంటికి వచ్చేటప్పుడు మీరు ఆ ఉండిలో డబ్బులు పెట్టేవాళ్ళు నేను చూసారు. నేను ఆ డబ్బులతో నాకు క్రికెట్ కిట్ కొనుక్కోవచ్చు, లేకపోతే జలసాలకు తిరగొచ్చు అనేసి బాబు ఒక ఉంది. అది ఎంతవరకు? లేదు సార్, ఇది ప్రమేయం తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళు సహకరించారు. వాడు పెద్ద దొంగ, ఇప్పుడు చేసిన దొంగ కాదు, ఎప్పటి నుంచో దొంగతనాలు చేస్తున్నాడేమో వాడు. ఇక్కడ బస్తీకి రావడం నేను చూసినా కానీ బస్తీ వాళ్ళకు తెలియదు దొంగ అని. వాడు ఎక్కడెక్కడ దొంగతనాలు చేస్తుండో తెలియదు. ఖచ్చితంగా తల్లిదండ్రులకు తెలిసి ఉంటది. ఇది తల్లిదండ్రులను శిక్షిస్తేనే నాకు శాంతి ఉంటది. వాని ఉరదీసి ఎన్కౌంటర్ చేస్తే నా పాపకు శాంతి ఉంటుంది. తల్లిదండ్రులు మీద ఎప్పుడైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు? ఇప్పటివరకు ఏదైనా పశ్చాత్తాపడి వాళ్ళు ఏదన్నా మా బాబుని క్షమించండి, మా బాబు క్షమించాను, నేను మాత్రం క్షమించాను. నాకు చెయ్యలేదు, నాతో మాట్లాడలేదు. నేను చెప్తున్నాను, ఎవరు నాతో మాట్లాడే వాళ్ళ తండ్రి తెలియదు, తల్లి తెలియదు, వాడు తెలియదు. చెప్తున్నాను కదా, వాడు కూడా తెలియదు. వాణి మాత్రం శిక్షించకపోతే నేను పై వారికి వెళ్తా. నేను ప్రభుత్వంతో ఫైట్ చేస్తా, ఖచ్చితంగా చెప్తున్నాను. వాణి మాత్రం ఎన్కౌంటర్ చేయాలి. నా కళ్ళ ముందు ఎన్కౌంటర్ చేస్తే నా పాపకు శాంతి కలుగుతుంది. సహస్ర హత్య కేసులో తండ్రి కృష్ణ గారు చెప్పే మాటలు ఏదైనా సరే తండ్రి ఒకటే చెప్తున్నారు, ప్రాణానికి ప్రాణమే అన్నట్టుగా తండ్రి చెప్పుకొని వస్తున్నారు. తన పాపకి ఎలాగైతే హత్య చేసి ఎలా చంపారో అతను కూడా అలాగే శిక్షించి దిశ చట్టంలో దిశ కేసులో ఎలాగైతే పోలీసులు ఎలాంటి చర్య తీసుకున్నారో అలాంటి చర్యలే తీసుకోవాలని చెప్పేసి తండ్రి కోరుతున్నారు. కెమెరామెన్ సతీష్తో ఆనంద్, 6 టీవీ, హైదరాబాద్.